హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. అయితే నేను 3 పొటాటోలు అయితే తీసుకున్నానండి. 3 ఆలుగడ్డలు తీసుకొని ఉడకబెట్టుకున్నాను. బాగా మెత్తగా ఉడకబెట్టాలండి. బాగా మెత్తగా ఉడకబెట్టుకొని పొట్టు తీసి పక్కగా పెట్టుకొని తర్వాత నేను కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్నాను. సన్నగా కట్ చేసుకోవాలి బాగా. 2 రెమ్మలు అయితే కరివేపాకు అండి. 2 రెమ్మలు కరివేపాకు కూడా బాగా సన్నగా కట్ చేసుకున్నాను. బాగా సన్నగా కట్ చేసుకొని మనం ఇప్పుడు ఏవైతే పొటాటో మనం ఉడకబెట్టుకున్నామో అవి బాగా మెత్తగా చేసుకోవాలండి. ఇది బాగా వేడి ఉంది. అయితే నేను ఇప్పుడు జారి గంటతోని దీన్ని మొత్తానికి మెత్తగా చేస్తున్నానండి. మెత్తగా అంటే పిండిలాగా చేసుకోవాలి. బాగా ఎక్కడ ముద్దలు ముద్దలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. అయితే మెత్తగా కలుపుకుంటేనే మనకు ఇది స్నాక్స్ అయితే రెడీ చేయొచ్చండి. ఇట్లా మెత్తగా కలుపుకోవాలండి. మెత్తగా కలుపుకుంటే బాగుంటుంది. అయితే నేను 3 టీ స్పూన్ల కార్న్ పౌడర్ వేసుకుంటున్నానండి. కొద్దిగంత పసుపు, కారము, ఉప్పు, ధనియా పౌడరు, ఎల్లిపాయల ముద్ద వేసుకున్నాను, కొత్తిమీర, కరివేపాకు అండి. అయితే అల్లము మీ ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు, అది మీ చాయిస్ అల్లం వేసుకోవడము. అయితే కార్న్ పౌడర్ వేసుకున్నాం కదండి, మనం బియ్యపిండి కూడా వేసుకోవాలి. ఎందుకంటే నా దగ్గర బియ్యపిండి లేదు కాబట్టి నేను బియ్యపిండి వేసుకోలేదు. కార్న్ పౌడర్ మనము ఎన్ని టీ స్పూన్లు వేసుకుంటామో బియ్యపిండి కూడా అంతే వేసుకోవాలి. అయితే బియ్యపిండి వల్ల ఏమవుతుందంటే స్నాక్స్ కరకరలాడుతుందండి. చాలా బాగుంటుంది, క్రిస్పీగా మంచిగా ఉంటాయి, కరకరలాడుతాయండి, సూపర్గా ఉంటుంది. మనం ఇట్లా మురుకుల్లాగానే మనం తయారు చేసుకోవాలండి చేతి మీద. చాలా బాగుంటుంది. అయితే నేను వంట సోడా కూడా వేసుకోలేదండి. వంట సోడా వేసుకుంటే ఏమవుతుందంటే మొత్తం ఆయిల్ పట్టేసుకుంటుంది. అందుకని నేను వంట సోడా వేసుకోలేదు. ఎంత బాగుంటుందండి. అప్పుడప్పుడు మనం ఇలా కూడా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చండి. ఎందుకంటే పిల్లలకు మనం ఏదో ఒక స్నాక్స్ చేసి పెడతాం కదండి. ఒక్కొక్కసారి అయితే మనం బయట నుంచి కూడా తెప్పిస్తాము. అట్లా కాకుండా మనం ఇంట్లో కూడా మనము పొటాటోతో ఎన్నో రకాలు చేసుకోవచ్చండి. మనం చాలా రకాలుగా మనం పొటాటోతోని చేయొచ్చు. అయితే మనం ఇలా కూడా తయారు చేసి పిల్లలకి ఇవ్వచ్చండి. ఎంత బాగుంటుంది, చాలా బాగుంటుందండి. పిల్లలకు అప్పుడప్పుడు ఇలా కూడా చేసి పెడితే చాలా ఎంజాయ్ చేసుకుంటూ తీసుకుంటారండి పిల్లలు. స్కూల్ నుండి రాగానే మనం ఏదో ఒక స్నాక్స్ ఇస్తాం కదా, అప్పుడు ఇలాంటివి కూడా వేయచ్చండి. అయితే మీరు పిల్లలు ఉన్న వాళ్ళైతే కొద్దిగా ఉప్పు కారం తక్కువ తీసుకోండి. మా ఇంట్లో పిల్లలు ఎవ్వరు లేరు, అందరు పెద్దవాళ్ళు కాబట్టి నేను కొంచెం ఎక్కువ తీసుకున్నానండి, స్పైసీగా ఉండాలని. చిన్నపిల్లలు కాబట్టి తక్కువ తీసుకోవాలండి. చాలా బాగుంటుందండి. చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటుంది. చాలా ఎంజాయ్ చేసుకుంటూ తీసుకుంటారండి పిల్లలు. మా వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ.